మన ముఖ్యమంత్రి గారు 2047 విజన్ లో ఫిమేల్ లేబర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంతమంది మహిళలు తల కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం సెల్ఫ్ గ్రూప్లలో ఉండి సంపాదించుకుంటున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి వచ్చిన ఒక ఆలోచనకు ప్రతిరూపం. మీరందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారు, మీ కుటుంబాలకి సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఆర్థికంగా తోడుగా ఉంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో వచ్చిన ప్రతిఫలం. ఈరోజు దీపం పథకం మీ అందరికీ తెలుసు. 10 ఏళ్ల క్రితం దీపం పథకం పెట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో సిలిండరు గ్యాస్ స్టవ్ ఇప్పించారు. ఎందుకంటే కట్టెలపై మీద మహిళలు వంట చేసి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటారనే ఆలోచనతో దీపం పథకం తీసుకొని వచ్చారు. ఇప్పుడు అదే దీపం పథకం 2 తీసుకొచ్చి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు ఫ్రీగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే ఈరోజు మీకు అందరికీ 3 సిలిండర్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇస్తున్నా కదమ్మా, వస్తున్నాయి కదా మీ అందరికీ. మీరు ఎన్రోల్ చేయించుకోలేదా? వైట్ రేషన్ కార్డు లేరా? ఉన్నారా? ఎన్రోల్ చేయించుకోలేదా? మీకు ఏదైనా సమస్య ఉంటే రేపు కనుక్కుందాము. దాంట్లో మీరు లబ్ధిదారులు అంటే డెఫినెట్గా మీకు ఆ పథకాలు చేరే విధంగా పనిచేసే బాధ్యత మాది చెప్పుకుంటున్నాం. కానీ మన కడప విషయానికి వస్తే దీంతో పాటు ఈ మధ్యనే మీకు ముఖ్యంగా చెప్పాలా, ఆశా వర్కర్లకి మన గ్రాడ్యుటీ 1.5 lakhs చేశారు. ఇదంతా మీకు తెలుసు. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అలాగే వాళ్ళకు మెటర్నిటీ లీవ్ 6 months పొడిగించడం జరిగింది. దాదాపు 42,752 మంది ఆశా వర్కర్లు దీనిలో ఎంతగానో బెనిఫిట్ పొందుతా ఉన్నారు. మా నాన్న వస్తాడు, మా ఆయన వస్తాడు, మా కొడుకు వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, మా పక్కింటి ఆయన వస్తాడు, నన్ను కాపాడతాడు అని ఎదురు చూసే సమయం ఇప్పుడు లేదు. మనల్ని అటాక్ చేశారా, మనతో అపసభ్యంగా ప్రవర్తించారా, వాళ్ళ మీద యాక్షన్ మనమే తీసుకోవాలి. అప్పుడే ఈ సొసైటీ భయపడుతుంది. ఏమి ఉందని, ఏమి అహంకారం ఉందని ఒక మహిళను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానో, ఒక సాధారణ రిక్షా కార్మికుడి భార్యనో వాట్ ఎవర్ ఎందుకు మాట్లాడగలిగినాడు ఆ వ్యక్తి? నా మోడెస్టీ మీద ఎందుకు అటాక్ చేసినాడు? అహంకారం. డబ్బుందని అహంకారము, అధికారం ఉందని అహంకారము. వాళ్ళన్న డిప్యూటీ సీఎం అనే అధికారంతోనే మాట్లాడాడు కదా. అది పీకేస్తే రోడ్డు మీద వెళ్ళే రిక్షా పుల్లరు ఆయన ఒకడే. కాబట్టి మనమే మన జోలికి వచ్చిన వాళ్ళ మీద మనమే పోరాడాలి.